కట్ట మీద నుంచి పొంగి పొర్లుతున్న దృశ్యం చూడండి. పాత అంజనాపురం సింగభూపాలెం వెళ్ళే రోడ్డు సుచేతానగర్ నుంచి కిలోమీటర్ దూరంలో సింగభూపాలెం చెరువు పొంగి పొర్లుతున్న దృశ్యం. దాని తాలూకు నీళ్లు చూడండి ఎలా ప్రవహిస్తున్నాయో. వాగు చెరువు పొంగిపోయి ఎక్సెస్ ఉన్న నీళ్లు వాగెమ్మట ప్రయాణం చేసి చివరికి మన భద్రాచలం గోదావరి నదిలో కలిసిపోద్ది ఈ యొక్క వాగు. చూడండి ఎలా ప్రవహిస్తుంది. ఇది మన సింగభూపాలెం చెరువు పెద్ద వానకి ఉప్పొంగిపోయింది. వానలకి ఉప్పొంగిపోయి ఈ వాగుల్లో నుంచి నీళ్లు ప్రయాణం చేసి చివరికి ఇవి భద్రాచలం గోదావరిలో కలిసిపోతాయి. ఈ వాగులు వంకలన్నీ నదుల్లో కలుస్తాయి, నదులన్నీ సముద్రాల్లో కలుస్తాయి. సముద్రాలు ఆవిరైపోయి మళ్ళీ ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి మళ్ళీ వర్షాలు పడతాయి. ఇది వర్ష చక్రం అంటారు దీన్ని. ఈ వాగులు వంకలు అన్నీ పొంగిపోయి చివరికి నదులుగా మారి నదుల్లో కలిసి నదులు సాగరాల్లో కలుస్తాయి. సాగరాలు సూర్యుని యొక్క ఉష్ణతాపానికి వేడెక్కి మళ్ళీ మేఘాలుగా ఏర్పడి మళ్ళీ జూన్ జూలై నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలల వరకు ప్రవహిస్తూ చివరికి మళ్ళీ వాగులై మళ్ళీ నదులై సముద్రాల్లో కలుస్తుంది. ఇదంతా ఒక చక్రం, వర్ష చక్రం, నీటి చక్రం, కాలచక్రంతో పాటు నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా విషయాలు. ఇలాగా సముద్రాలు ఆవిరై మళ్ళీ వర్షాలు పడి వర్షాలు మళ్ళీ చెరువులై నీళ్ళై వాగులై వంకలై డొంకలై నదులై నాలాలై అన్నీ కూడా మళ్ళీ సముద్రాల్లో కలిసి సముద్రాలు మళ్ళీ ఆవిరై మళ్ళీ మేఘాలు ఏర్పడి ఇలాగా నీటి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇది ఎక్కువ ఉప్పొంగిపోయినప్పుడు రైతులు నష్టపోతూ ఉంటారు. అతివృష్టి అయినా అనావృష్టి అయినా ప్రమాదమే కదా. చూడండి వాగు ఎక్కువైపోయి రెండు చీలికలుగా ప్రవహిస్తుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. చూడండి సింగభూపాలెం పాత అంజనాపురం నుండి సుచేతనగారికి వెళ్ళే మధ్యలో కిలోమీటర్ దూరంలో వాగు పొంగిపోతుంది. ఇది సుజాతానగర్ వెళ్ళే రోడ్డు, ఇదేమో సింగభూపాలెం వెళ్ళే రోడ్డు. మధ్యలో పాత అంజనాపురం రోడ్డు, ఆ బిల్డింగ్లు కనబడేది వృద్ధాశ్రమం. వృద్ధాశ్రమం పాత అంజనాపురం. వాగు చూడండి ఇలాగ చీలికలై ఒక వాగే ప్రవహించడం కష్టంగా ఉంటే కారణం, కానీ ఇప్పుడు చూడండి వర్షాల కారణంగా 2-3 చీలికలై వాగు ప్రవహిస్తుంది. ఇదొక చీలిక, ఇదొక చీలిక, ఇదొక చీలిక, 3 చీలికలై చూడండి పెద్ద వాగు సింగభూపాలెం చెరువు వాగు. ఓకే ఫ్రెండ్.